హాయ్ ఫ్రెండ్. అయితే ముచ్చటేంటిదంటే పొద్దుగాల బండి కాడికొచ్చి బండయితే స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయంగానే 2, 3 నిమిషాలకే డీజిల్ స్మెల్ వత్తాంది. ఇక జల్దీ బండి దిగి కింద చూడంగానే డీజిల్ అయితే లీక్ అయితుంది. ఇక జల్దీ మా ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌చార్జ్‌కి అయితే కాల్ చేసిన. సరే మన దగ్గరున్న గ్యారేజ్‌కి పోయి ప్రాబ్లమ్ అయితే చెప్పి రిపేర్ అయితే చేపియమని చెప్పిర్రు. సరే అని బండయితే స్టార్ట్ చేసిన. గ్యారేజ్ అయితే పక్కనే ఉంది. అందుకనే స్టార్ట్ చేసి తీసుకపోయినా. ఒకవేళ గ్యారేజ్ దూరం ఉంటే మాత్రం రిస్క్ అయితే తీసుకోవద్దు. లాస్ట్ టైం ఒకసారి ఏసీ ప్రాబ్లమ్ వచ్చుండే. మా ఫ్రెండ్‌ని ఒకతన్ని అడిగిన మంచి గ్యారేజ్ చెప్పమని. లాస్ట్ టైం అక్కడే ఏసీ చేపించిన. రిపేర్ అయితే మంచిగానే చేసిర్రు గాని బిల్ అయితే గట్టిగా ఏసిర్రు. ఇక అందులోకే పోవాలి మళ్ళా చూద్దాం ఎంత ఎత్తారో. ఇంత ఎక్కువ బిల్లులు మన ఇంటికాడ గ్యారేజ్‌లకి ఇట్లా ఎత్తే ఖచ్చితంగా మనమైతే బండ్లు అమ్ముకోవాలి. బండి అయితే గ్యారేజ్‌లకి తీసుకొచ్చిన. మెకానిక్ అయితే ప్రాబ్లమ్ చెప్పిన. మెకానిక్ చెక్ చేసి పైప్ అయితే వలిగిపోయిందని చెప్పిండు. ఇక కొత్త పైప్ అయితే ఎక్కిమని చెప్పిన. కొంచెం టైం పడుతుందని చెప్పంగానే నా వర్క్ షాప్ కి మళ్ళీ నడుచుకుంటే వెళ్ళిపోయినా. పోగానే అర్ధగంట వరకు అయితే ఫోన్ చేసిర్రు రిపేర్ అయిపోయింది. ఇక బిల్లు కట్టి బండి అయితే తెచ్చుకుందాం అని పోయినా. కొంచెం గ్యారేజ్ అయితే బిజీగా ఉంది. ఇక బిల్ వేసి అన్ని క్లియర్ చేసేదాకా ఆడుకున్నాడే. మొత్తం మీద అయితే అన్న కంప్యూటర్ ముంగట కూర్చొని ఏదో ఒత్తుకుంటే బిల్ అయితే గట్టిగానే ఎత్తుండు. ఒక డీజిల్ పైప్, వెల్బో బోల్ట్లు, అట్లానే వెల్బో వాచర్లు అయితే చేంజ్ చేసి మొత్తం అన్ని కలిపి 336 ధరంలో అయింది. ఇక బండి కాడికి ఒకసారి చుట్టూ తిరిగి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి రీకన్ఫర్మేషన్ అయితే చేసుకున్నా డీజిల్ కారుతుందా లేదా అని. దుబాయ్ ఒక ధరంకి ఇండియా రూపీస్ 23 రూపాయలు ప్రెసెంట్ రేట్. దీన్ని బట్టి ఈ ప్రాబ్లం కి ఈ రిపేర్ కాస్ట్ వర్తా కదా చెప్పండి. ఉంటాయిగా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.